హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ సైడ్ గార్డెనర్. ఈరోజు మనం వీడియోలో అరటి చెట్లు ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. చూసారా, మా తోటలో ఉన్న అరటి గెల అయితే ఎంత బాగా కాసిందో. పళ్ళు కూడా చాలా తీయగా ఉంటాయి, ఎందుకంటే మేము ఇది ఆర్గానిక్గా పెంచుకుంటాం కాబట్టి. మీకు క్లియర్గా కనిపించాలని చెప్పి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. సో మీరు కూడా మీ ఇంట్లో చాలా తక్కువ సమయంలో స్వచ్ఛమైన ఈ అరటి పండ్లను ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి. ముందుగా గార్డెనింగ్ టెక్నిక్స్కి వెళ్ళే ముందు అసలు ఈ అరటి చెట్టు వెనకాల ఉన్న పురాణాల గురించి తెలుసుకుందాం. మన హిందూ పురాణాల్లో అరటి చెట్టుకైతే చాలా పవిత్రంగా భావిస్తారు దీన్ని. ఎందుకంటే లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తులు కలిసి ఈ మొక్కలో ఉంటారని చెప్పి అందరూ భావిస్తారనమాట. అందుకే మనకి పెళ్ళైనా, ఫంక్షన్ అయినా, ఎటువంటి శుభ కార్యక్రమం అయినా ఈ అరటి చెట్టు అనేది ఉంటుంది. మెయిన్గా అరటి చెట్టుతో వచ్చే ఆకులు కానీ, అరటి పళ్ళు కానీ మన ఫంక్షన్స్లో అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇదేంటంటే చాలా ఇయర్స్ నుంచి తెలుగు ఫ్యామిలీస్లో కానీ, ఇండియన్ ఫ్యామిలీస్లో కానీ ఒక సెలబ్రేషన్ ఉందంటే అరటి చెట్టు నుంచి వచ్చే అరిటాకు అనేది ఖచ్చితంగా ప్రతి ఫంక్షన్లో శుభంగా అందరూ భావిస్తూ ఉంటారు. సైంటిఫిక్గా చూస్తే ఏంటంటే ఈ అరటి చెట్టు అనేది ఒక స్టెమ్ ప్లాంట్ అనమాట. మీరు చూస్తే మొత్తం అరటి అంతా ఒక కండలా ఉంటుంది, ఒక స్టెమ్ లాగా. ఆ తర్వాత ఇటు నుంచి అరటి పువ్వులు వచ్చి ఆ పువ్వు అనేది చాలా పెద్దగా అయ్యి ఇలా గెలలు వేసిన తర్వాత ఇలా కాయలు అయితే తయారవుతాయి. చాలామంది అయితే ఈ అరటి గెరని అలాగే ఉంచేసుకుని పెట్టుకుని తింటూ ఉంటారు. కాకపోతే కోతులు అవి ఇవి వస్తూ ఉంటాయి కదా, సో ఏం చేస్తారంటే కొంచెం మెచ్యూర్గా అనిపించగానే అరటి గెలని కొంతమంది అయితే కోసేసి ఇంట్లో గడ్డి వేసి అలా పెట్టుకుంటుంటారు. మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మార్కెటర్స్కి ఇచ్చేసుకుంటూ ఉంటారు. మీరు చూస్తే మా అరటి చెట్లు అనేవి చాలా బాగా పెరిగాయి కదా. ఇంత హైట్లో ఉంటే మనకు కోసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకైతే విలేజ్లో ఉంటున్నాం కాబట్టి మేము ఈజీగా కోసుకుంటూ ఉంటాము. కాకపోతే ఎవరైతే టౌన్లో ఉండి మీ టెర్రస్పై పెంచుకోవాలనుకుంటున్నారో అది చిన్నగా ఉన్నప్పుడే మీరు ప్రూన్ చేసేసుకుంటే బెస్ట్ అనమాట. అంటే ఎండిన లీవ్స్ అవి ఉంటాయి కదా, సో మొక్క ఎదగనివ్వకుండా జస్ట్ నార్మల్గా ఉన్నప్పుడే తీసేసుకుంటే బెస్ట్. అండ్ చాలామందికి ఏంటంటే ఆనవాయితీ అనేది ఉండదన్నమాట అరటి మొక్క వేసుకోవడం. అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో కాకుండా ఇంటి బయట ఏమన్నా వాళ్ళకి గార్డెనింగ్ స్పేస్ ఉంటే అక్కడ వేసుకుంటారు. సో ఆనవాయితీ అవన్నీ చూసుకుని వేసుకోవడం బెస్ట్ అనమాట ఈ అరటి ప్లాంట్. అండ్ చాలామంది ఏమంటారంటే ఈ అరటి చెట్టు అనేది చెట్టు కాదు, ఇది ఒక స్టెమ్, ఇది ఒక గడ్డి మొక్క టైప్ అని చెప్పి అంటారనమాట. అంటే ఈ మొక్క స్వభావం చూడడానికి అలా ఉంటుందని చెప్పి దీన్ని స్టెమ్ కలిగిన ఒక గడ్డి మొక్కలాగా చాలామంది పిలుస్తూ ఉంటారు. మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ చెట్టు వేసుకోవడం వల్ల మనకి జీరో వేస్టేజ్ అనమాట. దీని కాయలు మనకి యూజ్ అవుతాయి తినడానికి, ఆకులు అనేవి తినడానికి యూజ్ అవుతాయి. అండ్ దీంట్లో నుంచి వచ్చే ఫ్లవర్ ఉంటుంది కదా, దాన్ని అయితే అరటిపూ కర్రీ కింద కూడా చేసుకుంటారు, హెల్త్కి చాలా మంచిదని చెప్పి. ఇంకా దీని స్టెమ్ ఉంటుంది కదా, ఈ ప్లాంట్ మొత్తం డెడ్ అయిపోయిన తర్వాత ఆ స్టెమ్ ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ప్యాడ్స్ ఉంటాయి కదా, శానిటరీ నాప్కిన్స్లో కూడా ఈ అరటి తొక్కునైతే యూజ్ చేస్తున్నారు. అండ్ మీరు కనుక కర్ణాటక అటు సైడ్ వెళ్తే ఏం చేస్తారంటే అరటిని బాగా డ్రై చేసి దాంతో ఒక రోప్ తయారు చేసి వాళ్ళైతే డిఫరెంట్ క్రాఫ్ట్స్ అయితే రెడీ చేస్తారు, బనానా క్రాఫ్ట్స్ అని చెప్పి. అవి కూడా ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్నాయి. సో అరటి అనేది ఒక చాలా బెనిఫిట్స్ ఉన్న ప్లాంట్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా బనానా గ్రోయింగ్ టిప్స్కి అయితే వెళ్ళిపోదాం. నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ ఇంట్లో అయితే బాగా పెంచుకోవచ్చు. ఎక్కువ ఒక 1 ఎకర్ 2 ఎకర్స్కి కరెక్ట్గా ఇది సెట్ అవుతుందో లేదో నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ మీ ఇంటి దగ్గర కనుక మాలా పెంచుకుంటే కనుక ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీ అందరికీ. ఫస్ట్ మట్టి, సాయిల్ అనేది చాలా బాగా ఉండాలన్నమాట. ఈ అరటి చెట్టు ఏంటంటే స్టెమ్ ప్లాంట్ కదా, వాటర్ అనేది నిల్వ ఉండిపోతే ఏమైపోద్దంటే రూట్స్ అనేవి పాడైపోయి మొక్క అనేది పాడైపోతుంది. సో ఆ మట్టి ఎలా ఉండాలంటే మనం వాటర్ వేసిన తర్వాత కూడా, మొక్క పీల్చుకున్న తర్వాత కూడా భూమి అనేది ఆ వాటర్ని లాగేసుకోవాలన్నమాట. లేదంటే అక్కడే కనుక వాటర్ లాగింగ్ అనేది జరిగితే మొక్క అనేది పాడైపోతుంది. సో మీ సాయిల్ అనేది ఎర్ర మట్టి కానీ లేదా బంక మట్టి కానీ వాటర్ని పీల్చుకునే మట్టిలో అయితే ఇవి వేసుకుంటే బెస్ట్ అనమాట. సో అలా వేసుకున్న తర్వాత ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, కౌ డంగు, ఆనియన్ పీలు, బనానా పీలు, ఇవన్నీ వేసి మట్టిని అయితే ఆర్గానిక్ మాన్యూర్తో నింపాలి. సో అలా పోషకాలు అందించడం వల్ల ఏంటంటే మొక్క అనేది బాగా బలంగా తయారయ్యి మనకి ఈల్డింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. అండ్ మీరు ఇది కనుక గ్రాఫ్టెడ్ వెరైటీ తెచ్చుకుంటే నర్సరీలో కూడా మంచి వెరైటీ అయితే తెచ్చుకోవాలి. అంటే అరటి కాయ ఉంటుంది, అరటి పండు ఉంటుంది కాబట్టి మీకు ఏం కావాలో వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్తే వాళ్ళైతే ఇస్తారు. లేదంటే మీరు ఆంధ్ర కానీ ఇటువంటి ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఫార్మర్స్ని రిక్వెస్ట్ చేస్తే మీకు వాళ్ళు చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఇవ్వడానికి ఇష్టపడతారనమాట.
మీరు మట్టిని ఆర్గానిక్ కాంపోస్ట్‌తో నింపేసిన తర్వాత, మనం బయట నుంచి తెచ్చుకున్న మొక్కనైతే పెట్టేసి నాటేయాలి. నాటేసిన తర్వాత సన్‌లైట్ అనేది బాగా తగిలేలాగా ఒక ప్లేస్ అనేది చూసుకోవాలనమాట. ఎందుకంటే సన్‌లైట్ అనేది బాగా తగిలితేనే మొక్క అనేది బాగా ఎదుగుతుంది కాబట్టి. ఇంకా మనం ఫెర్టిలైజర్స్ విషయానికొస్తే ఎన్‌పీకే ఫెర్టిలైజర్ ఇస్తే చాలా బాగా పెరుగుతుంది. ప్లాంట్‌కి మెయిన్ ఏంటంటే వర్షాకాలంలో మనకి అరటికాయలు ఉంటాయి కదా! సో, అరటి పండ్లు మనం తీసుకునే టైంలో ఏమవుతుందంటే వాటికి బ్లాక్ కలర్‌లో వచ్చేస్తాయన్నమాట. వర్షాకాలంలో వాటర్ అనేది స్టోర్ అయిపోయి దానికి అరటి కాయలనేవి పాడైపోతూ ఉంటాయన్నమాట. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఒక కవర్ ఉంటుంది కదా! ఒక కవర్ అనేది అరటి గెలకు గనుక మీరు ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ గెలలో ఉన్న అరటికాయలైతే పాడవ్వవు. ఇప్పుడు మీరు చూస్తే మా ప్లాంట్ అయితే చాలా బాగున్నాయి. అరటి పండ్లనేవి చాలా నీట్‌గా ఉన్నాయన్నమాట. మీకు చూస్తే ఎక్కడ బ్లాకిష్‌గా కనిపించలేదు. ఒకవేళ మీరు వర్షాకాలంలో చూస్తే ఏంటంటే డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పిన కవర్ టెక్నిక్ యూజ్ చేస్తే మీకైతే హెల్ప్ అవుతుందనమాట. ఆ కవర్ కూడా జస్ట్ ఆ అరటి గెలకి ఊపిరాడకుండా వేయకూడదనమాట. కింద నుంచి గాలి వెళ్ళేలాగా జస్ట్ చుట్టూ ఒక ఫోల్డ్‌లా ఇస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం టవల్ చుడతాం కదా దేనికైనా. సో, అలా చుడితే సరిపోతుంది. కింద నుంచి పైనుంచి గాలి వెళ్ళేలాగా ఆ కవర్‌నైతే మనం చుట్టాలనమాట. పెంచుకునేటప్పుడు ఖచ్చితంగా నీమ్ ఆయిల్ అనేవి స్ప్రే చేసుకోండి. ఎందుకంటే పెస్ట్స్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ పాతాకులు కనిపిస్తున్నాయి కదా! పాతాకుల్ని మీరు కత్తిరించేస్తూ ఉండాలనమాట. అప్పుడే కొత్తవనేవి వస్తూ ఉంటాయి. చూపించడానికి మేము అలాగే ఉంచేసాం. ఇంకా క్లైమేట్ కండిషన్స్ వస్తే టెంపరేచర్ అనేది బాగా ఉండాలనమాట. సన్‌లైట్ అనేది బాగా తగలాలి. అండ్ సాయిల్ అనేది వెల్ డ్రైన్డ్ సాయిల్ యూజ్ చేయాలి. ఇంక సన్‌లైట్ విషయానికొస్తే 6-8 అవర్స్ అనేది డైరెక్ట్ సన్‌లైట్ అయితే మొక్కలపై పడాలనమాట. ఇంకా వాటరింగ్ విషయానికొస్తే ఏంటంటే వాటర్ అనేది ఈ ప్లాంట్‌కి చాలా అవసరం. కాకపోతే వాటర్ లాగింగ్ అనేది అవ్వకూడదు. మీరు గనుక ఎక్కువ ప్లాంట్స్ వేసుకుంటే మాత్రం డ్రిప్ ఇరిగేషన్ అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా బెస్ట్‌గా వర్క్ అవుతుంది. వాటర్ లాగింగ్ అవ్వకుండా ఇంకా టెక్నిక్స్ ఏంటంటే మల్చింగ్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. ఆర్గానిక్ మల్చ్ ఉంటుంది కదా! డ్రై లీవ్స్ లాంటివి. అవి గనుక మీరు మొక్క మొదట్లో వేసుకుంటే సాయిల్ అనేది మాయిశ్చర్‌గా ఉంటుందనమాట. మీరు వాటర్ వేసిన తర్వాత కూడా ఆ మల్చింగ్ వల్ల సాయిల్ అనేది మాయిశ్చర్‌గా ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు ఈ అరటి చెట్లు పక్కన ఏంటంటే కలుపు మొక్కలు వస్తాయి కదా! అవి వచ్చినవన్నీ కంప్లీట్‌గా తీసేసుకోవాలి. లేదంటే బలం అవి తీసేసుకుని ఈ మొక్కనైతే వెదగనివ్వవు. సో, అందుకని చెప్పి కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఆ కలుపు మొక్కలైతే రిమూవ్ చేసేసుకోండి. మీరు ఇలా ఒక బనానా ప్లాంట్ వేసుకున్న తర్వాత మీకైతే 8-12 మంత్స్‌లో అయితే మీకు హార్వెస్ట్‌కి అయితే రెడీ అయిపోతాయి. మీకైతే బనానాస్ అయితే రెడీ అయిపోతాయి ప్లాంట్ నుంచి. సో, మీరు మొక్క వేసినప్పటి నుంచి ఖచ్చితంగా 8-12 మంత్స్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అలా బనానాస్ తయారైన తర్వాత మీరేం చేయాలంటే, చుట్టూ ఉంటుంది కదా! కొమ్మని ఏం చేయాలి, మీరు బంచ్‌గా ఉన్నప్పుడు ఒక షార్ప్ నైఫ్ తీసుకుని, ఆ బంచ్ దగ్గర ఆ కొమ్మ పై గెల ఉంటుంది కదా! అక్కడైతే మీరు కట్ చేయాలనమాట. అలా కట్ చేస్తే ఏంటంటే, మొక్క అనేది పాడవదు. ఎందుకంటే స్టెమ్ ప్లాంట్ కాబట్టి మీరు గనుక బలమంతా ఈ మొక్క మీద ఉపయోగించేశారనుకోండి, ఆ చెట్లనేవి పడిపోతూ ఉంటాయన్నమాట. సో, అలా కాకుండా ఓన్లీ చూసుకుంటూ ఆ గెల ఎక్కడ వేసిందో అక్కడే మీరు ఒక నాట్ ఇవ్వాలి. లేదంటే మీ వెయిట్ మొత్తం ఈ ప్లాంట్ మీద పడి ప్లాంట్ అనేది పాడైపోతుంది. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే మీరు కూడా మాలాగా చాలా బాగా పెంచుకోవచ్చు అరటి పండ్లనేది. సో, బనానా ఫ్రూట్ మీరు పెంచుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా హార్ట్ హెల్త్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇదొక మూడ్ ఎన్హాన్సర్ అనమాట. దీనిలో ఉండే సెరోటోనిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే మీ మూడ్స్‌ని ఇంకా స్ట్రెస్‌ని అయితే రెడ్యూస్ చేస్తుంది. ఈ చెట్టు నుంచి వచ్చే ఈ బనానా ఫ్లవర్‌లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఏం చేస్తాయంటే మనకి ఐరన్ ఇస్తాయి. అంతేకాకుండా కాల్షియంని ప్రొవైడ్ చేస్తాయి. సో, ఇవి తినడం వల్ల ఏంటంటే గర్ల్స్‌లో మెయిన్‌గా మెన్‌స్ట్రుయల్ సైకిల్స్ జరిగేటప్పుడు క్రాంప్స్ అనేవి వస్తాయి కదా! సో, ఇలా ఈ బనానా ఫ్లవర్ తినడం వల్ల ఏంటంటే ఇది హెల్ప్ చేస్తుంది ఆ క్రాంప్స్‌ని రెడ్యూస్ చేయడానికి. ఇంకా ఎవరైతే డయాబెటిస్‌తో సఫర్ అవుతున్నారో అంటే షుగర్‌తో సఫర్ అవుతున్నారో వాళ్ళకైతే ఈ అరటిపువ్వు కర్రీని చేసుకోవడం వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి చాలా లోగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇవి తినడం వల్ల ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ అరటి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి. సో, మీరు గనుక అరటి చెట్టుని పెంచుకుంటే మీకు ఒక్క విధంగా కాదు చాలా రకాలుగా అయితే హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే ఒక బనానా ఫ్రూట్‌లా హెల్ప్ చేస్తుంది. బనానా ఫ్లవర్ అంటే అరటి పువ్వులా హెల్ప్ చేస్తుంది. బనానా స్టెమ్ అంటే అరటి దూత ఉంటుంది కదా! సో, అదైతే కిడ్నీ హెల్త్‌కి, వెయిట్ లాస్‌కి, డైజెషన్‌కి ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా బనానా లీఫ్ ఫుడ్ తినడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా బనానా రూట్ అనేది ఏంటంటే మనకి డైజెస్టివ్ ఇష్యూస్‌ని సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు గనుక ఈ వీడియో నచ్చి మీరు కూడా ఈ బనానాస్ పెంచుకోవాలని ఇన్స్పైర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీ ఫెలో గార్డెనింగ్ ఎంతూజియాస్ట్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అమేజింగ్ టిప్స్ అండ్ స్టోరీస్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ గార్డెనింగ్. హ్యాపీ ప్లాంటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.